హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డే 9th వీడియో అండి. యాక్చువల్లీ ఫ్రైడే సెండ్ చేయాల్సిన వీడియో ఇది. సో కొంచెం ఎడిటింగ్ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చాను. బట్ అదేమైందో పోస్ట్ చేద్దామని అనుకునే లోపే అది వాయిస్ ఓవర్ రాలేదండి. బట్ చూసుకోలేదేమో, మిస్టేక్ ఎక్కడైందో తెలీదు. సో వీడియోస్ డిలే అవుతున్నాయండి 3 డేస్ నుంచి. ఇప్పుడు నేను ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఈరోజు 3 డేస్ వీడియోస్ పోస్ట్ చేయాలి. డిలే మీన్స్ అంటే కొంచెం నర్వస్‌గా ఉందండి. ఏం తెలియకుండా స్టార్ట్ చేశాను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, మీకే చెప్పాను నేను. ఎవరేమనుకుంటారో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, ఎవరైనా ఏమనుకుంటారో అవన్నీ వదిలేసి స్టార్ట్ చేయండి ఏదైనా అని. బట్ సేమ్ నేను అదే ఫీల్ అవుతున్నాను. అంటే నా ఇంటెన్షన్ నేనేంటి అంటే ఏదైనా ఒక థింగ్ నేర్చుకుంటే అది ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాతే ఎగ్జిక్యూట్ చేసే రకం నేనైతే. అంటే సగం వరకు వచ్చినా సరే, అరే ఇంత వచ్చు గదా! కొంచెమే గదా రాంది. అదేం గాదు చేద్దాంలే అన్న ఆ టైప్ గాదండి నేను. ఏదన్నా ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాతే చేద్దాం అనుకునే టైప్ నేను. సో ఎలా అంటే స్టిచ్చింగ్ వచ్చండి నాకు. లిటిల్ బిట్ అని గాదు, స్టిచ్చింగ్ వచ్చు. బ్లౌజెస్ స్టిచ్ చేశాను. నావి నేనే, మా మదర్‌వి అండ్ పాపకి నేను సేమ్ స్టిచ్ చేసుకుంటాము. సో అలా స్టిచ్చింగ్ వచ్చు. బయట వాళ్ళవి గూడా కొంతమంది కుట్టా అండి నేను. అంటే మరీ అంత కాదు, ఒక 10 బ్లౌజెస్ దగ్గర గూడా కుట్టాను బయట వాళ్ళవి. సో ఇంకా ఏంటి అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు అనమాట నా పైన నాకే. ఇంకా కుడతాను, కుట్టగలను నేను వేరే వాళ్ళవి అని. బట్ నావి నేను అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఐ కెన్ మేనేజ్ గదా! అంటే ఇట్స్ ఓకే. దానికి నేనేం ఇంకా ఉన్నానులే నాదే గదా అని. బట్ వేరే వాళ్ళు అలా గాదు గదా! ఇంకా ఎలా అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం. సో ఎవరైనా కస్టమర్స్ వచ్చినా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అమ్మో! ఆమెనా సరిగ్గా కుట్టదు అనే ఆ బ్యాడ్ నేమ్ నాకు రాకూడదు అని తీసుకోవట్లేదు. బ్లౌజెస్ కుట్టమని అడుగుతున్నారు. ఒక 1 ఆర్ 2, 3 మెంబర్స్ అయినా, మరీ అంత నంబర్ ఆఫ్ కాదు. ఒక 2, 3 మెంబర్స్ అయినా కుట్టమని అడుగుతున్నారు. కొంచెం భయంతోన నేను తీసుకోలేకపోతున్నాను. అంటే ప్రాపర్‌గా స్టిచ్ చేస్తానో లేదో, మళ్ళీ వాళ్ళేమనుకుంటారో, ఈరోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు రాకోకుండా ఉండడం అట్లా జరగకూడదు. అది నా మెంటాలిటీ. సో ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాతే నేను స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే నేను ఒక రీసెంట్‌గా మీన్స్ ఒక 5, 6 మంత్స్ అవుతుందో ఏమో, 7, 8 మంత్స్ అవుతుందండి. సో 7, 8 మంత్స్ అయిందండి నేను స్టిచ్చింగ్ నేర్చుకుందామని ఒక దగ్గర 15,000 పే చేశాను. ఆల్రెడీ నాకొచ్చు స్టిచ్చింగ్. అంటే అయినా గూడా వాళ్ళు అమౌంట్ ఏం తక్కువ తీసుకోలేదు. సరేలే నేను కొంచెం బొటిక్ స్టైల్ అట్లా ట్రై చేద్దాం సరే అట్లా నేను బొటిక్ స్టైల్ అట్లా ట్రై చేద్దాం. అయ్యయ్యో! బొటిక్ స్టైల్ అట్లా కుట్టాలి అని అంటే ఆ ఇంటెన్షన్‌తోన అంత అమౌంట్ కట్టానండి అక్కడ. ప్రాపర్‌గా నేర్చుకుందామని. బట్ కొన్ని సిట్యుయేషన్స్ అంటే మా పాపకి సర్జరీ అయింది. సో దాని త్రూ వెళ్ళలేకపోయాను నేను. సో చూడాలి మరి ఒకవేళ వెళ్ళి ప్రాపర్‌గా నేర్చుకొని, అంటే ఏదైనా ఒక థింగ్ నేర్చుకొని ప్రాపర్‌గా నేర్చుకున్న తర్వాత అవుట్‌పుట్ ఇద్దామనే ఇంటెన్షన్ నాది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వీడియోస్ తీస్తున్నా కదండీ! ఏఐ నాలెడ్జ్